అందరికి మార్నింగ్ ఈవినింగ్ 7 అవుతుంది. చూసారు కదా గ్లేషియర్స్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు పంచతర్ని నుంచి డైరెక్ట్ హోలీ కేవ్ గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట దర్శనానికి. ఇక్కడే స్నానం చేసుకొని అక్కడ ఏం దొరకదు, ఆల్మోస్ట్ అన్ని తీయేశారు. పర్మిషన్ టోల్ దాటుకున్న తర్వాత మాట్లాడతాం. బాయ్. ఈ మ్యాప్ చూసారా, ఇది పెహల్గాం నుంచి అమర్నాథ్ కేవ్ వరకు రూట్ మ్యాప్ అనమాట, ఆర్మీ వాళ్ళు ఇచ్చింది. అదేవిధంగా ఇది మొత్తం వచ్చేసి పంచతార్ని బేస్ క్యాంపు. ఇక్కడ నుంచి మనం అయితే మన యాత్రని అయితే హోలీ కేవ్కి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది పంచతారంలోని హెలిప్యాడ్ బేస్ సెంటర్ అనమాట. మనకి బాల్టాల్ నుంచి కానీ పెహల్గాం నుంచి హెలికాప్టర్స్ ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు వెళ్తుంది కదా ఈ హెలికాప్టర్, ఇది పెహల్గాంకి వెళ్తుంది. ఇది పంచతారంలో లాస్ట్ స్టాప్ అనమాట. మనకి హెలికాప్టర్లో వచ్చినా కానీ ఇక్కడ నుంచి అందరూ నడుచుకొని వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఎల్లో కనబడుతుంది కదా, ఇది బాల్టాల్కి వెళ్తుంది అనమాట. ఆ 2 హెలిప్యాడ్స్ వచ్చేసి బాల్టాల్ రూట్స్కి. ఇక్కడ నుంచి ఈ పక్క ఇంకోటి ఉంది అనమాట, అది వచ్చేసి పెహల్గాంకి అనమాట. ఇప్పుడు వెళ్తుంది కదా, ఇది బాల్టాల్ రూట్ అనమాట. వీళ్ళకైతే దర్శనం వచ్చేసి హెలికాప్టర్ నుంచి కూడా చేసుకోవచ్చు, వీళ్ళకి అదృష్టం ఉంది బాల్టాల్ వాళ్ళకి. ఈ కొండ చూశారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంత భాగం చాలా హైలైట్ అయినట్టు, పై భాగం అంతా కొంచెం నలుపుగా ఉండేటట్టు చాలా డిఫరెంట్గా ఉంది. అది ఏం మాయో నాకైతే తెలియట్లేదు. ఆల్రెడీ వర్షం లైట్గా స్వాగతం పలికింది. ఎదురుగా చూస్తే మేఘాలు అయితే ఉన్నాయి, పోయేదారులు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఎదురుగా మనకి RFID కార్డ్ చెకింగ్ పాయింట్ అనుకుంటా, చాలా జనాలు ఉన్నారు. ఎలా రష్ ఉందో తెలియట్లేదు. ఇప్పుడు మనం పర్మిషన్ తీసుకున్నాం కదా, టికెట్ ఇక్కడ కట్ చేసుకొని మోస్ట్లీ పంపిస్తారు అనుకుంటున్నా. చూద్దాం, ముందరికెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒక చాయ్ తాగేసి బయలుదేరేస్తున్నాను. స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఒక పొద్దు తెచ్చుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక పక్క పల్లెకి మోసేవాళ్ళు, ఇదే గ్యాంగ్. ఆ పక్క ఉండేది గుర్రాలు. వీళ్ళంతా ఇక్కడ బ్లాక్ చేసేసారు, ఎందుకంటే ఫ్రంట్ వర్షం పడడంతో రోడ్ అంతా బ్లాక్ అయిందంట. అందుకని ఇక్కడ ఆర్మీ వాళ్ళు అయితే వీళ్ళని ఇక్కడే స్టాప్ చేసేసారు. ఆర్మీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇంకా వెళ్ళి వీళ్ళు వ్యాపారం చేసుకోవాలి, అందరికి వీళ్ళు వెళ్ళకూడదు. వర్షం ఒక పక్క స్టార్ట్ అయిపోయింది, ఈ ట్రాఫిక్ ఒక పక్క గుర్రాలతో కొంచెం ఎక్కితే అసలు గసి వచ్చేస్తుంది. కొంచెం ఎక్కాలి, రెస్ట్ తీసుకోవాలి. మన పరిస్థితి ఓకే అంటే మన ఇండియన్ ఆర్మీ చూడు, వానికేం చలికైనా వాళ్ళు అక్కడే ఉండాలి. జై హింద్ ఇండియన్ ఆర్మీ. పంచదార నుంచి సంగం పోవాలి, 1.5 కిలోమీటర్స్. అక్కడి నుంచి హోలీ కేవ్ 5 కిలోమీటర్. ఓకేనా? ఎలా ఉంటుందో తెలియదు, ఈ వర్షం ఎలా కురుస్తుందో. ఈ గుర్రాల దాకా బాగా అంటే మనకి స్టిక్ కూడా లేదు. ముందు చూడండి, చాలా క్లౌడీగా ఉంది, వర్షం ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. దర్శనం చేసుకొని వెన్నె బాల్టాలు రీచ్ అయిపోవాలి. అప్పుడు హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతా ఉన్నాయి. వీళ్ళకి ఓపిక ఎక్కువ ఉండేది, ఇంకా చాలా ఓపిక. రోజుకి ఎన్నిసార్లు తిరుగుతారు కూడా తెలియదు. మనం ఒక్కసారి పోవడానికి చచ్చిపోతున్నాం. చూడండి మంచు అక్కడక్కడ నది ఒడ్లలో పడి ఎట్లా ఉన్నాయా. ఇల్లు వర్షం ఇరక్కపోయాం, ఫుల్ రైన్ కూడా ఆగట్లేదు. మేము దగ్గర అక్కడి నుంచి వచ్చాను, హాఫ్ కిలోమీటర్ వచ్చాను, కానీ వర్షం మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. డీప్ వర్షం. చూద్దాం ఎంత దూరం బ్లాక్ చేస్తారా వదులుతారా తెలియదు. ఫోన్లన్నీ ఇంకా లాక్ అయిపోతాయి ఇది వర్షానికి తడిచింది అంటే, దేనికి పనికిరావు. చూద్దాం. మా అబ్బాయి అయితే అక్కడ క్లారిటీ వస్తూ ఉంది, చూడాలి. అక్కడ పోతున్నాడు, అటెక్కి చాలా దూరం ఎక్కాలి. అలా ఎక్కి చాలా కొండపైన వెళ్ళి ఇంకా సంగం వెళ్ళాలి. 1.5 కిలోమీటర్స్ అంట. ఇదే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ తగ్గింది కానీ ఎంత వర్షం పడుతూనే ఉంది. ఇలా ఎక్కి అలా పైకి వెళ్ళి అక్కడ వెళ్ళాలి. కాకపోతే మన వాళ్ళు అక్కడ ఎక్కడానికి ఇలా షార్ట్ కట్స్, ఈ వర్షంలో షార్ట్ కట్ చూసామంటే అయిపోతాం. అక్కడ ఆర్మీ వాళ్ళు ఎక్కిస్తున్నారు చూసారా, చూడండి. ఒక స్టోన్ ఉంది, చాలా క్రిటికల్. ఆడ పడ్డారంట మటం దోలు తీరిపోతుంది, పడ్డారంట మటం దోలు తీరిపోతుంది అన్నమాట. ఆ ప్లేసు ఎంత క్రిటికల్లో తెలుసా. ఈ వర్షానికి జారుతూ ఉంది. ఒక అతను నా ముందర పడ్డాడు,
మూచెట్టు నోరు ముక్కు ఒకటైపోయింది అతనికి పాపం. దీంతోపాటు ఈ గుర్రాలు ఒకటి అడ్డం అంటే ఈ డోలీలు అంటే పల్లకిలు తోసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళాలి, మోస్ట్లీ అదే గుహ. వర్షం పడింది, ఇలా అడ్డదారులు ఎక్కడ కానీ స్కిడ్ అయిందంటే మొత్తం చేతికి కచ్చుకలు ఇచ్చేస్తాయి. అసలు అర్థం కావట్లేదు వీళ్ళకి ఎంత డేంజర్గా వస్తున్నారు అనేది. కొంచెం ప్రాపర్ వేలో వస్తే బెటర్గా ఉంటుంది కదా. ఎవరైనా ప్రాపర్ వేలో రండి, అంతేగాని షార్ట్ కట్స్ మాత్రం ఫాలో అవుతుందండి. చాలా డేంజర్, సపోర్ట్స్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ప్రాపర్ వే సపోర్ట్స్ ఉన్నాయి చూసారా. షార్ట్ కట్స్ మాత్రం ఫాలో అవ్వకండి, చాలా డేంజర్. ఇక్కడ కనిపించేది మొత్తం బాల్టాల్ నుంచి వచ్చేది. ఇప్పుడు మేము ఉన్నది పహల్గామ్ నుంచి వచ్చే రూట్ అనమాట. రెండు మిక్స్ అవుతుంది. కనబడే ప్లేస్ని సంగమం అంటారంట. మీకు వాటర్ బాటిల్ జారిపోతుంది. అక్కడ ఆరెంజ్ కలర్లో ఒక పైన షెడ్లా కనబడుతుంది కదా గుహ, అదేనండి గుహ. హోలీ కేవ్, అమర్నాథుడు కొలువు తీరిన గృహ. ఆ గృహ ఏమో కానీ ఆయన పైన ఈ గ్లేషియర్స్ చూడండి, కొండలు. అమ్మ, ఈ కొండలో ఖచ్చితంగా ఆయన ఉంటాడండి. ఈ గ్లేషియర్ చూడండి, నిజంగా హైలైట్ కదా. పార్వతీదేవికి ఇక్కడ వచ్చి అమరత్వం గురించి చెప్పడం ఏంటి, అసలు ఆ మిస్టరీ ఏంటో కానీ నిజంగా ఆలోచిస్తేనే రోమాలు నిక్కబొడుస్తున్నాయి, గూస్ బంప్స్. ఆ కొండలు చూడండి, ఆయన కోసం అర్చన చేసి వెళ్ళిపోతున్నట్టుగా. ఆహా, ఒక్కొక్క ఈ శివుడు వచ్చిన ఈ పాదయాత్రలో వచ్చిన కిలోమీటర్స్ వచ్చి 48 కిలోమీటర్స్ అంటారు. బట్ 48 కిలోమీటర్స్ కన్నా ఎక్కువే ఉంది. బట్ పెద్దవాళ్ళు అయితే చాలా కష్టము. అసలు ఏజ్లో ఉన్న వాళ్ళే చాలా కష్టము. హైకింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే చాలా ఫాస్ట్గా హైకింగ్ చేయొచ్చు. హైకింగ్ పైన ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే చాలా కష్టం. యాక్చువల్లీ ఇంకా ఏం తినలేదు, ఓన్లీ వాటర్ బాటిల్తో అడ్జస్ట్ అవుతున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత తినాలనుకునేసి. ఓయి గుఫా ఓ దిక్రా దిక్ ఉషడి ఇస్రఫా జో. చాలా బాగుంది కదా. దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళేసి వీడియో కాల్ చేయాలి ఇంట్లో వాళ్ళకి అందరికీ. అందరూ నువ్వు గ్రేటరా అంటున్నారు. వాళ్ళకి వెళ్ళేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేయాలి. మా కూతురు ఎవరు లీవ్ తీసుకుంటుందో, స్కూల్కి వెళ్తుందో తెల్ల బిడ్డ. అప్పట్లో పైనుంచి వర్షం పడి వరదలు వచ్చి కొట్టుకోమైంది కదా. ఈ మంచు పడిన గ్లేషియర్స్ పెట్టున్న ఈ ప్లేస్ అనమాట. శివాయ 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 శివాయ. ఆ నామమే ఒక ఎనర్జీతో వెళ్తున్నానండి. స్కిడ్ అవుతుందో లేదో తెలియదు. రోడ్ ఎట్టుంది చూడండి. శివాయ, ఆ పరమాత్మ చేరుకునేంతవరకు ఆగకూడదు. శివాయ. చూడండి ఎంత పెద్ద గ్లేషియర్ తెలుసా, చాలా పెద్దది. మంచు దానికన్నా పెద్దది. ఆ మేఘం కన్నా ఇంకా లోపలికి ఇంకా పైన ఉంది. ఖచ్చితంగా పరమేశ్వరుడు ఇక్కడ ఉంటాడు. నిజమేది. అందరూ చూడండి రా బాబు, అమర్నాథ్ యాత్ర రీచ్ అయిపోయాం. స్నో, ఇదంతా స్నో. దగ్గర దగ్గర 20 feet హైట్ ఉంటుంది ఈ స్నో. చూడండి, అది గృహ. ఈ గృహ పైన ఈ గ్లేషియర్ చూడండి ఎంత పెద్దది తెలుసా.
ఖచ్చితంగా ఇక్కడ స్తంభాల నగరాలు ఎందుకు ఉండవండి. చూడండి ఈ చూడు గ్రేట్. కానీ బాల్టాల్ కానీ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. ఏదైనా కానీ ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ పోయేవి అంతా మళ్ళీ రిటర్న్ పోయేవి అలా వెళ్ళి ఇక్కడ దించేస్తారు మొత్తం. ఇక్కడ నుంచి గుఫా వరకు మనం నడుచుకోవాల్సిందే. కాసేపు నిలబడినామంటే ఇష్టం ఎవరికి తోసుకెళ్ళిపోతున్నారు. తోసుకెళ్ళిపోవడమే మొహమాటంలో కింద పడతామో పైన పడతాం ఎక్కడైనా పడినాయి. అసలు వీళ్ళకైతే అవసరం కూడా గుర్రాల వాళ్ళకి తోసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళైతే. ఇక కొంచెం స్లిప్ అయిందంటే ఎంత మంచి వచ్చి పైన పడిపోతుందో. ఇది కూడా మంచి, ఇది రాయి అనుకోకండి, ఇది కూడా మంచి. ఈ మంచిగా ఏం చేశారంటే మెట్లు లాగా చిక్కి పెట్టారు. మన మంచి ఏరియా కదా ఇప్పుడు, మంచిగా మెట్లు లాగా చిక్కారు. అదే అమర్నాథ్ కేవ్. ఆయన దర్శనం కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని విధాలుగా అమర్నాథ్ కేవ్ దీన్ని రావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా. ఈ ప్లేస్ నుంచి అప్పుడు వరదలు వచ్చి ఇదంతా కొట్టుకెళ్ళిపోయింది అనమాట కింద వరకు మొత్తం. ఇంకో స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి, సంగం పాయింట్ నుంచి అక్కడ బాల్టాలు అండ్ పహల్గామ్ సంగం పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి నడవలేని వాళ్ళకి కూడా డోలీలు ఉన్నాయి. ఆ గుడి ముందర ఒక నంది పాయింట్ ఉంటుంది, అక్కడ వరకు ఈ డోలీలు అయితే తీసుకెళ్తారు. దానికి తని ఛార్జెస్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. అది ప్రాబ్లం లేదు. నడవలేని వాళ్ళ వరకు బాగున్న వాళ్ళు హ్యాపీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు, ఇదేం ప్రాబ్లం లేదు. నాకైతే దర్శనం బాగానే జరిగింది. బట్ మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పేశారు. ముందర పెట్టేసుకెళ్ళాలి. అంతవరకు కూడా తీసుకెళ్ళి షూట్ చేసుకునేంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఆర్మీ వాళ్ళు. కాబట్టి ఇక్కడి నుంచే నాకు ఈ ప్రజెంట్ అయితే దర్శనం ఫినిష్ అయిపోయింది. ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే దర్శించుకోండి. అదే మిస్ అయిపోయారు పద్మాతమ్మ గారు. పాపం ఆంటీ ఏడ్ చేస్తుంది తెలుసా. లేదు ఏడ్ చేసింది తెలుసా కదా. పోనీ పోతానే ఉన్నాను కదా, వచ్చావా అది ఎంత బాగా లేకపోయింది. వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు మాట పండేసి వాళ్ళు అడిగే నాకు బాగుంది. నేను వచ్చి నేను కూర్చోలేకపోయినా అనౌన్స్ చేయమంటే కూడా నాకు ఓపిక లేదు. నాకు కళ్ళు తిరిగిపోయినాయి, నాకు షుగర్ అయిపోయా. మంచి నీళ్ళు కూడా తాగల. నేనేమన్నానంటే చిన్నగా పోతా ఉందామంటే నేను కూర్చోవాలనే. నేను ఇది హిమాలయాల్లో మౌంటైన్స్ ఎలుక అంట. మౌంటైన్స్ ఎలుక, పందెలుక ఎట్లుంది చూడు ఎంత పెద్దగా. ఆ పైప్ ఒకటి డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ సౌండ్ కూడా ఏం చేసి చూస్తుంది. ఎవరికైనా దీని కరెక్ట్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి ప్లీజ్. మొత్తం పహల్గామ్ రూటు, ఇది బాల్టాల్ రూటు. మంచుడు ఎంత పెద్ద. ఎంత మంచి గ్లేషియర్ మొత్తం. చెప్పాను కదా పాపం ఆంటీ ఎవరు చాలా భయపడిపోయింది. ఆమె చేర్చేలాక కొంచెం సంతోషపడింది. పెద్దవాళ్ళు కదా వీడియో పెడతాను, ఆమె అలా మాట్లాడుతుంది, ఈమె అలా ఫీల్ అవుతుంది. ధైర్యం చెప్పడం లేదు. కాసేపు ధైర్యం చెప్పి తీసుకొచ్చేది ఏడ్ చేసింది, పట్టుకొని గట్టిగా ఏడ్ చేసింది అనమాట. ఏమవుతురమ్మా ధైర్యం చెప్పి గుర్రం ఎక్కి పంపించా. మోస్ట్లీ ఆ రూట్లోనే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ కింద కట్ అయిపోతుంది బాల్టాల్కి. ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్తుంది కదా. ఈ కిందకి వెళ్ళే రూట్లో ఆ బాల్టాల్ వెళ్ళిపోతుంది, పైన రూట్లో పహల్గామ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. లాస్ట్ అప్ ఎక్కేసామంటే ఆ లాస్ట్ నుంచి డౌన్. ఇంకా
నాకు తెలిసి పొద్దుపోయేలోక బాల్టాల్ అయితే వెళ్ళిపోతాం. అక్కడ నుంచి నెక్స్ట్ జర్నీ ప్లాన్ ఏం చేయాలో ఏంటని అర్థం కావట్లేదు, చూడాలి. నేనైతే అమర్నాథ్ని చాలా మిస్ అయిపోతున్నాను. ఆ మిస్ యూ దేవా. నిజంగా ఇక్కడే ఉండిపోవాలని ఉంది, కాకపోతే ఉండలేం. ఎంత మిస్ అయిపోతానో తెలుసు. ఇక్కడికి రావడానికి కూడా ఎంతో కష్టపడ్డాను. మీరు అమర్నాథ్ రావాలనుకుంటున్నారా? అయితే నేను ఫుల్ వీడియో ఈ పార్ట్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఎంత ఖర్చు అవుతుంది, ఎలా రావచ్చు, దీనికి ప్రాసెస్ ఏంటి, ప్రతి ఒక్కటి నేనైతే ఫుల్ వీడియో చేస్తాను. ఆ ఫుల్ వీడియోలో సేమ్ వీడియోస్ రిపీట్ అవుతుంది, బట్ నేను వాయిస్ ఓవరే ఇస్తాను. మీకు ఎలా రావాలి, ఏ విధంగా తెలుగు రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, ఇలా ప్రతి డిస్టిక్ నుంచి అండ్ స్టేట్స్ నుంచి ఎలా రావాలనేది కూడా నేను చెప్తాను. చూస్తున్నారు కదా, మంచు పర్వతాలు సూపర్గా ఉంటాయి. అలా వెళ్ళలేదు, చాలా బీభత్సం అన్నమాట. ఎంత దూరం నడిచామో తెలియదు, కానీ నడిచిన తర్వాత ఒక బండారి దొరికింది. అబ్బా, పోయి చాయ్ తాగేసి ఫ్రీ అవ్వాలి. ఆగ్రా వాళ్ళంట, చూద్దాం ఏం ఫుడ్ ఉంటుందో. లోయల్ చూడండి ఉంటుంది, ఇంత హైట్లో ఉన్నాం అనమాట. సో ఆ తర్వాత అంటే ఈ కొండ ఇంత హైట్ ఉంది. గ్లేషియర్స్ ఉన్నది. ఈవినింగ్ 7 అవుతుంది. టక్కన్ క్లైమేట్ చేంజ్ చాలా చాలా డేంజర్గా ఉంది. ఎంత హెవీగా ఉందంటే చూడండి, మంచు కురిసినట్టు కురుస్తుంది వర్షం. చాలా డేంజర్గా ఉంది బాల్టాల్ రూట్ అయితే. ఒక్క బాల్టాల్ రూట్లోనే పవర్ ఉంది, లేట్ అయినా ప్రాబ్లం లేదు, వెళ్ళొచ్చు. పెహల్గామ్ రూట్లో అయితే కరెంట్ ఉండదు, ఏముండదు, చచ్చినట్టు రావాలి చీకట్లో. కాకపోతే ఇది వచ్చేసింది అనుకుంటూనే ఉంటాం, కానీ ఇది వస్తూనే ఉంటుంది. వీళ్ళు వర్షంలో జారిందంటే ముందర పొలంలో లేకపోతే వెనకాల ముడ్డ పగిలిపోతుంది, అంటే వాళ్ళు పగిలిస్తూ ఉంటారు. ఇది మార్నింగ్ బాల్టాలు. చాలా పెద్ద బేస్ క్యాంపు. కాకపోతే ఈరోజు వర్షం పడుతుంది, దీని కారణంగా యాతాయాత క్లోజ్ చేశారు. ఇదే ఈ పనికి మాల్ట ఇంటికి 400 ఛార్జ్. చూడండి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలన్నా 2.5 కిలోమీటర్. బస్సు ఎక్కాలంటే ఎలా పోవాలో తెలియదు. బయలుదేరేస్తున్నా. వీలైతే జమ్మూకి వెళ్ళి వైష్ణోదేవి ఆలయానికి వెళ్దామా, లేకపోతే గో టు హౌస్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఎదురుగా ఒక షెడ్ కనబడుతుంది కదా, ఈ షెడ్లోనే మనకి బాల్టాల్కి నుంచి అమర్నాథ్ కేవ్కి మనకి RFID కార్డు కానీ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్కి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి ఎలా కార్ బుక్ చేసుకుని ఏంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేదు, సారీ. బట్ చాలా టైర్డ్ అయిపోయాను, దానివల్ల నేను ఎటువంటి వీడియో చేయలేకపోయాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే అంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈ ఫుల్ వీడియోస్లో నేను ఎలా రావాలి, ఎలా టికెట్స్ బుక్ చేయాలి, ఏంటి ఎలాంటి విషయాలు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. జై హింద్, ఉంటాను. మీ కేకే.